కొంచెం వెనక్కుంది. ఈ సమావేశం ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరూ కూడా ముందుగా నమస్కారాలు. ముమ్మడివరం మండలం చీకురుమల్లి రవికుమార్ అనే ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి గౌరవ శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. ఏదైనా సమస్య ఉంటే దాన్ని లిఖితపూర్వకంగా విన్నవించాలి తప్పించి నువ్వు అన్ఫిట్, నువ్వు ఎందుకు పని చేయవు, నువ్వు నెక్స్ట్ టైం నెగ్గవు అని చెప్తున్నాడు. ఒక ఎమ్మెల్యే నెగ్గారంటే ఏదో ఒక సామాజిక వర్గం వేస్తే నెగ్గరు, అది గమనించాలి. అన్ని సామాజిక వర్గాలు కోరుకునే ఆయన నెగ్గించే. మరి ఈ చీకురుమల్లి రవికుమార్ అని ఆయన రాష్ట్ర మాల మహానాడు ఆర్గనైజ్ సెక్రటరీ అని చెప్పుకుంటున్నారు. మరి ఏ మాల మహానాడు మాకు తెలియదు, కానీ ఇటువంటి వ్యాఖ్యలు తప్పు. నువ్వు ఒక జాతి నాయకుడిగా ఉన్నవాడు, నీ వెనకాల జాతి అంతా ఉంటది కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు సరిగా లేకపోతే జాతి అంతా తలవంచుకునే ప్రయత్నం వస్తుంది. గౌరవ శాసనసభ్యులు 2014లో ఏం చేశారని అడుగుతున్నావు. 2014 తర్వాత ఉన్న గవర్నమెంట్ ని నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోయావు? అప్పుడు ఏమన్నా వాళ్ళ దగ్గర తాయిలాలు తీసుకుని నోరు మూసుకున్నావా? ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. హాస్పిటల్లో ఏమైనా జరిగితే లిఖితపూర్వకంగా అట్టుకెళ్ళి ఏమంటే ఎమ్మెల్యే గారు హాస్పిటల్ పరిస్థితులు బాగోట్లేదు చెప్పాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరు ఉంది కదని చెప్పేసి ఎవరిని పెడితే తిడితే అది తప్పు. అది నువ్వు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా ఎవరో దంగేడి శ్రీని గారు హాస్పిటల్ డైరెక్టర్ ఉన్నారని అంటున్నావు. ఆయన నిన్నేం చేశారు? ఆయన కంప్లైంట్ ఇస్తే ఆయన మీద చూపించాలి నువ్వు, నీ ప్రతాపని. అంతేగాని ఎమ్మెల్యే గారిని పదే పదే నువ్వు అన్ఫిట్, నువ్వు పనిచేయమని చెప్తున్నావు. అసలు నువ్వు ఫిట్ అని అడుగుతున్నాను నేను. నువ్వు దేంట్లో ఫిట్? నువ్వేం చేసావా? కనీసం వార్డు నెంబర్ కూడా నెగ్గలేని నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే నెగ్గిన వ్యక్తిని ఆ రంగం మాట్లాడడం తప్పు. ఏమైనా చీకురుమల్లి రవికుమారు, నువ్వు మాటలు వెనక్కి తీసుకోకపోతే నీ మీద సరైన చర్యలు మేమే తీసుకుంటామని తాళరేయ మండల తెలుగుదేశం తరపున హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఏదైతే చీకురుమల్లి రవి అనే వ్యక్తి మరి మాల మహానాడు అని చెప్పుకుంటూ మరి గౌరవ ఎమ్మెల్యే గారిని అనేక పదాలతో దూషిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నువ్వు మాల మహానాడు చెప్పుకునే విధానంలో అనేక మంది వెనకాల జాతి ఉంది, చూసుకుని మాట్లాడాలి. సమాజం ఇది, అనేక వర్గాలతో కూడిన సమాజం ఇది. నువ్వు కూడా చదువుకుని ఉంటావు ఎంతో కొంతని. ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రజా అధికారులకి ఫిర్యాదు చేసుకుని ఆ సమస్య పరిష్కరించే విధానంగా వెళ్ళాలి. నువ్వు ఒక్కడే కదా ఇక్కడ, మేము కూడా మార్గనైజ్ చేస్తున్నాం కులాలని, కుల సంఘాల్లో ఉన్నాం మేము కూడా. అది ఒకసారి చూసుకుని మాట్లాడండి. డెవలప్మెంట్ అంటావా? బుచ్చిబాబు గారు ఏం చేశారు అందరూ తెలుసు. నీవు ఒక్కడ కళ్ళు మూసుకున్నావు ఎన్నాళ్ళు బట్టి 14, 19 ఏం చేసి తెలుసు. ఇప్పుడు 24 కూడా ఏం చేస్తారో తెలుసు. ఇవి ఉన్న అధికార పార్టీలు వచ్చే కొన్ని పార్టీలు ఆ పార్టీని విస్మరించి ఓన్లీ బుచ్చిబాబు గారి పేరుతోటి వక్రీకరిస్తున్నావు నువ్వు. బుచ్చి బాబు గారిని వంకరిస్తున్నావు నువ్వు. అది కరెక్ట్ కాదు. జాగ్రత్తగా ఉండి. ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి. ఒక ఆర్గనైజింగ్ చేస్తున్నప్పుడు ఒక కులానికి అనేక మంది ఉంటారు వెనకాల, వాళ్ళు చూసుకుని మాట్లాడాలి. సంఘాలు ఉంటాయి. నీ యొక్క వాక్యాలని వెనక తీసుకోవాలి. మరి ఏ మాల మహానాడు ఉన్నాయి మాకు ఇక్కడ, మరి గౌరవ జగన్ ప్రసాద్ గారు కూడా మాల మహానాడు మాకు ఉన్నారు కదా. మరి ఏ మాల మహానాడు తెలియదు, కానీ నువ్వు చేసే అనవ పార్లమెంట్ వాక్యాలు కూడా కరెక్ట్ కాదు. బిల్డింగ్ ఏదో బ్రిడ్జీలు అంటున్నావు, అన్నావు, అన్నీ చూస్తున్నారు ఆయన, అన్నీ చేస్తున్నారు. నీకు ఇంకా తెలియదు. ఇంకా నువ్వు నూతులకు అప్పలాగా ఉన్నట్టున్నావు. నువ్వు ముమ్మడివరంలో నూతులకు అప్పలాగా ఉన్నట్టున్నావు. ఒకసారి బయటకు వచ్చి చూడు ఏ గ్రామాల్లో ఎంత డెవలప్ అయిందో. బుచ్చిబాబు గారి ధర్మంలో ఏ ఎస్సీ గ్రామాలు ఎన్ని సబ్ ప్లాన్ ఎన్ని కట్టారో ఒకసారి కళ్ళు తెరిచి చూడు. మరి ఇలాంటి వాక్యాలు ఇంకోసారి మరి వాడకూడదని కోరుతున్నావు. మరి ఇవాళ ఆ విధానాన్ని తాళరేయ మండలం ఎస్సీ విభాగం అంతా ఖండిస్తున్నాం. తాళరేయ మండలం ఎస్సీసీఎల్ విభాగం తరఫున ఈ రోజున మేము చీకురుమల్లి రవికుమార్ అనే వ్యక్తి మరి స్థానిక ఎమ్మెల్యే అయిన మన బుచ్చిబాబు గారి మీద మరి కొన్ని దుర్భాషలతో మాట్లాడుతూ మరి ఎన్నెన్నో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే అది చాలా ఈ కులంలో మరి మేము కొంచెం సిగ్గుపడుతున్నాం. మా మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా అది తగ్గించుకుని నువ్వు కొంచెం పద్ధతులు మార్చుకోవాలి. కానీ ఎమ్మెల్యే గారంటే మాత్రం మచ్చలేని నాయకుడు. అలాగే తెలుగుదేశం పార్టీలోని కూడా ఆయన ఒక రూల్ పద్ధతిగా మెయింటైన్ చేస్తున్నారు. ఎవరికైనా సరిగా ఆదుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కటి
అది మేనిఫెస్టో ప్రకారంగా ఒక్కొక్కటి అన్ని కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి నువ్వు మాత్రం నీకు ఏదైనా బాధ కలిగితే మాతో సమస్య మాట్లాడు, నీకు ఆ సమస్య ఏంటనేది మేము సమాధానం చెప్తాం. కానీ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్. 3వ నియోజకవర్గ శాసనసభ్యులైన దాట్ల బుచ్చిబాబు గారిని ఈ చీకురుమల్లి రవికుమార్ అనే అతను అనుచిత వ్యాఖ్యలు చేసి నానా ఇబ్బందికరమైనటువంటి పదజాలను ఉపయోగించాడు. ఒకసారి కాదు 10 సార్లు ఉపయోగించి వ్యాఖ్యానం చేశారు. కాబట్టి ఆ వ్యాఖ్యలను తిరిగి తీసుకోవాలి. నువ్వు తీసుకోకపోతే నువ్వు ఒక మాల మహానాడు నాయకుడు అని చెప్పుకుంటున్నావు. మేము ఇక్కడ మాల మహానాడిని మాల సంఘాలన్నీ నడిపిన వాళ్ళమే. రేపు ఈ మాల సంఘాలన్నీ విజృంభించి నిన్ను వక్రీకరించే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తూ సూచన చేస్తున్నాం. ధన్యవాదాలండి. ఈరోజు సీకిరిమల్లి శ్రీకాంత్ గారు రవికుమార్ అన్న ఆయన ఒక ప్రభుత్వ విప్ అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారిని అలాంటి వాక్యాలతో మాట్లాడడం చాలా సిగ్గుతో అనుకుంటున్నామండి. ఎందుకంటే ఒక ఎస్సీ నాయకుడని ఆయన అంటున్నారండి. ఇప్పుడు అభివృద్ధి చేయట్లేదని అంటున్నారండి. ఒకసారి వచ్చి ఆయన గ్రామాల్లో చూడమనండి. గత ప్రభుత్వంలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఒక నీటి విషయం కానీ ఏ విషయాల్లో కూడా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. ఈ రోజున హాస్పిటల్ అన్న తర్వాత ఏదో వస్తుంది, వచ్చిన తర్వాత సార్ నాకు ఇది వచ్చి ఇలా జరిగిందని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడపోయి ఆయన ఏ చర్యలు తీసుకోలేకపోతే అప్పుడు ఏంటన్నది మాట్లాడాలి తప్ప ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది సిగ్గుతానం అండి ఎస్సీ కమ్యూనిటీ అందరికీ. ఆయన కూడా ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా విషయాలు జరిగినాయండి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఒక ఎస్సీ లీడర్ అని అనుకుంటున్నారేమో. మరి ఆయన ఎస్సీ లీడర్ ప్రతి మండలంలోనూ ఉన్నారండి, కానీ ఎవరు కూడా అలా లేరండి. ఆయన ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలని మా ఎస్సీ కమ్యూనిటీ నుంచి నేను కోరుకుంటున్నానండి. ఈరోజు ముమ్మడివరం మండలంలో చీకురుమల్లి రవికుమార్ అనే వ్యక్తి గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర విప్పు బుచ్చిబాబు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా హేయమైన చర్య. ఏది ఏమైనా గౌరవ శాసనసభ్యులంటే అభివృద్ధి అంటేనే బుచ్చిబాబు అన్నట్టుగా ఈ 10 సంవత్సరాల కాలంలో జరుగుతుంది. హాస్పిటల్ ఏదో జరిగితే ఆ జరిగిన విషయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేయాలి, లేదంటే ఎమ్మెల్యేగా జరిగే తెలియజేయాలి. తగవు తక్షణమే ఆ వ్యాఖ్యలను విరమించుకోవాలి. గౌరవ శాసనసభ్యులకి క్షమాపణ చెప్పాలి. ఇక కొండలేశ్వరం ఏటుగట్టు ఏ బ్రిడ్జ్ అని చెప్తున్నావు, గత 5 సంవత్సరాల్లో ఈ ఎన్నట్లు ఏం మర్చిపోయావా, లేక అలా అయినా తాయిలాలు ఇస్తే ఇంట్లో తొంగున్నావని చెప్పి అడుగుతున్నాను నేను. ఇది కరెక్ట్ కాదయ్యా. మామూలుగా చీకురుమల్లి రవికుమార్ గారు ఏది ఏమైనా హానర్గా ఉండాలి. మన ఎస్సీ కులంలో పుట్టాం కాబట్టి ఒకరితో మనం చెప్పించుకునేలాగా ఉండకూడదు. మనం మాట్లాడే మాటలు ఎదురోళ్ళని మనం ప్రశ్నించేలాగా ఉండకూడదు. మన గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి తప్పించి నీ వెనకాల యావత్తు మాల జాతి అంతా పనిచేస్తుంది, దాన్ని తల ఉంచుకునే ప్రయత్నాలు చేయకు. ఇక నుంచైనా తెలుగుగా మాట్లాడడం నేర్చుకో, మంచిగా మాట్లాడడం నేర్చుకో. అధికారులని దుష్పడడం మానే. ఏదైనా సమస్య ఉంటే పరిష్కార దిశగా పయనించు. మంచిగా వెళ్ళు, చెడుగా వెళ్తే నీ వినాశనాన్ని నువ్వే కోరుకుంటావు. నిన్ను ఖచ్చితంగా మేము అంత ఖండిస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు సీకిరిమల్లి రవికుమార్ అన్న ఆయన దాట్ల బుజ్జిబాబు గారిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుతానం అండి. ఎందుకంటే ఆయన ఎస్సీ కులంలో ఉండి ఒక నాయకుడిగా పనిచేస్తున్నారండి. ఈయన చేసినప్పుడు ఏదన్నా ఆయనకి సమస్య ఉన్నా, సమస్య కాకపోయినా ఏదైనా ఉన్నా సరే సార్ ఇలా జరుగుతుందని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన పట్టించుకోకపోతే ఏంటంటే ఆయన నిలదీయాలి తప్ప ఇలాంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం చాలా సిగ్గుతానం అండి. ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని ఆయన బూతు మాటలతో మాట్లాడుతున్నారు. ఏంటంటే అలాంటి బూతు మాటలు ఒక ఎంతమంది చూస్తున్నారు పబ్లిక్ అని కూడా ఆయనకి తెలియట్లేదండి. అలాంటి బూతు మాటలతో మాట్లాడుతున్నారండి. ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నారో సార్ గ్రామాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుందండి. ఆయన ఏంటి హాస్పిటల్ ఒకదానికే చేస్తున్నారనేసి మాట్లాడుతున్నారండి. హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ ఉంటుందండి, ఎక్కడా లేదు. ఇప్పుడు అక్కడ ఏదో జరిగిందని ఈయన ఈ రోజు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారండి. అలాంటివి చేస్తే చాలా ఇదండి. ఒకసారి ఎస్సీ కమ్యూనిటీ తరపున మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఇలాంటి మాటలు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎస్సీ కమ్యూనిటీ నుంచి మాట్లాడకూడదండి. మీరు తక్షణమే ఎమ్మెల్యే గారికి క్షమాపణ కోరాలని నేను చెప్తున్నానండి మీ అందరికీ. థ్యాంక్ యూ.